ఎస్ ట్రేడర్స్, ఈరోజు నిఫ్టీలో ఒకసారి లెవెల్స్ చూడండి. మార్కెట్ స్టార్ట్ అయింది అయినా కూడా లెవెల్స్ అబ్జర్వ్ చేయండి. ఈ లెవెల్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది అనుకుంటున్నాను. మార్కెట్ 25,498. ఒకవేళ ఈ సపోర్ట్ కనుక బ్రేక్ అయింది అంటే ఈరోజు రేపు ఈరోజు ఎక్స్పైరీ ఉంది కదా, మంగళవారం, బుధ, గురు, శుక్రవారం వరకు అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఇక్కడ వరకు రావాల్సిన అవసరం ఉంటుంది. 24,988 లెవెల్ గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఆ తర్వాత కూడా ఇంకా లెవెల్ కావాలి అంటే ఒకసారి డేలో చూద్దాం. ఒకసారి డే క్లోజింగ్ ప్రైస్ ఎక్కడుందో చూద్దాం. ఒకసారి కింద క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఉంది. ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. ఈ క్లోజింగ్ ప్రైస్ ఓకే 25,088 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది కింది వరకు. ఈ వీక్ ఒకవేళ కంప్లీట్ కాకపోయినా నెక్స్ట్ వీక్లో ఫస్ట్ మండే, అంటే వీక్ ఎక్స్పైరీ తర్వాత ఫ్రైడే, మండే వరకు ఉంటుంది కదా, ఆ మండే వరకైనా ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది గమనించండి. ఎందుకు కింది వైపు రావడానికి ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నా అంటే ఇక్కడ ఈ గ్యాప్ ఏర్పడింది కదా, ఈ ఫిబ్రవరి మంత్ మొత్తానికి క్యాండిల్ ఏం చేసింది, డైరెక్ట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. 1000 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయింది, మళ్ళీ కిందికి వచ్చేసింది. ఇక్కడ రీటెస్ట్ లాగా పైకి వెళ్ళి కిందికి వస్తుంది. ఇది ఒక ఈ గ్రీన్ క్యాండిల్ చూసి మళ్ళీ పైకి వెళ్తుంది అనుకుంటున్నారేమో, వెళ్ళకపోవచ్చు. ఇక్కడ రీటెస్ట్ చేసుకొని పైకి వెళ్తే ఇది ఫిల్ అయిపోతుంది అప్పుడు ఈ గ్యాప్. ఓకే, ఒకవేళ ఇక్కడ ఫిల్ చేసి పై నుంచి కిందికి వచ్చిందంటే మాత్రం ఇంకా చాలా కిందికి వచ్చిన తర్వాత కన్సాలిడేట్ అయ్యి పైకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. లేదు ఒకవేళ ఇక్కడ నుంచి కిందికి రావాల్సింది అంటే మాత్రం ఇక్కడ రీటెస్ట్ తీసుకొని వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మనం ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం. 25,390 302 ఎంతో లెవెల్ చెప్పుకున్నాం కదా, ఆ లెవెల్ గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ ఈ లెవెల్ వచ్చేసి ఒక జోన్గా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ కన్సాలిడేట్ అయిన తర్వాత స్పీడ్గా పైకి ఎగిరితే అప్పుడు అప్ మూమెంట్ నిఫ్టీ ఆల్ టైమ్ హై బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, ఇది అబ్జర్వ్ చేయండి. ఈ రోజు వరకు ఒకసారి చూడండి. 3 మినిట్స్లో బ్రేక్అవుట్ ఎక్కడ ఇస్తుందో, బ్రేక్ డౌన్ కానీ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్ ఎక్కడ ఇస్తుందో అక్కడ ఎంట్రీ, అటు సైడ్ ఎంట్రీ ఉండడానికి ప్లాన్ చేయండి. అంటే అటు సైడ్ మనం ఉండాలి. ఒకవేళ అప్ సైడ్ బ్రేక్ అయితే ఆ రోజు అప్ సైడ్ మనం ఎంట్రీ తీసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అప్పుడు మనకి ఇది ఫస్ట్ టార్గెట్ ఈ బ్లూ లైన్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఇది అవుతుంది. ఎందుకు అవుతాయంటే ఫిబోనాచి ద్వారా ఇవే లెవెల్స్ అనమాట. మనం ఛానల్లో ఫస్ట్ నుంచి చెప్పుకునేటి ఈ లెవెల్స్. అప్ సైడ్ పైన వెళ్తే ఇది సపోర్ట్ తీసుకొని కిందికి రావాలి. డౌన్ సైడ్ మార్కెట్ వస్తే ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి. అప్ సైడ్ వెళ్తే ఇక్కడ సపోర్ట్ తీసుకొని కిందికి రావాలి. ఈ సపోర్ట్స్ కనుక బ్రేక్ అయితే మనకు టోటల్గా ఆ సైడ్ మాత్రం ఉండొచ్చు. ఇది బ్రేక్ అయిందంటే అప్ సైడ్ ఉండొచ్చు, ఇది బ్రేక్ అయిందంటే డౌన్ సైడ్ ఉండొచ్చు. ఒకవేళ ఈ రెండింటి మధ్యన తిరుగుతుంది అంటే మాత్రం ఎంట్రీ ప్లాన్ చేయొద్దు. ఎందుకు చేయొద్దు అంటే చాలా జిగ్జాగ్గా వాలటైల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు ఛాన్స్ ఉంటుంది అంటే అది కూడా స్పేస్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ రెండింటి మధ్యన 275 పాయింట్స్ ఉన్నాయి కనుక చేసుకుంటే ఒకవేళ 30-50 పాయింట్స్ లోపు మాత్రమే స్కాల్పింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే దాన్ని వదిలేసుకోవడం పరిస్థితి ఉంటుందన్నమాట. ఇంకా తక్కువ స్పేస్ ఉందనుకోండి, ఒకవేళ ఇప్పుడు 275 పాయింట్స్ ఉంది కనుక ఒకవేళ చేసుకోవచ్చు. తక్కువ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. లేదు ఒకవేళ ఇంకా తక్కువ రేంజ్ తక్కువ ఉందంటే మాత్రం వదిలేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ రేంజ్ ఎంత పెద్దగా ఉంటే మనకు అంత ట్రేడ్ చేయడానికి అవసరం ఉంటుందన్నమాట, మనం తీసుకునే లెవెల్స్ ప్రకారం. ఓకే, ఇది అబ్జర్వ్ చేయండి ఖచ్చితంగా. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఈరోజు ట్రేడ్ ఎటువైపు తీసుకోవాలనేది కూడా అబ్జర్వ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.